అండి ఇది రాచర్ల మండలము ఆకవీడి గ్రామం అండి. వచ్చేసి ఇక్కడ నా పేరు తమ్మనేని వెంకటనారాయణ రెడ్డి. మేము వచ్చేసి ఇక్కడ మేము దాదాపు ఒక 3-4 మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి. మేము కౌలు కాస్తున్నాం. ఈ పొలము దాదాపు 45 ఎకరాలలో మిరప పంట సాగు చేసినాము. ఇక్కడ 45 ఎకరాల మిరప పంట ఇక్కడ అంటే వాటర్ వల్ల బాగున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము సాగు చేస్తున్నాము. మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మార్కాపురం దగ్గర గజ్జలకొండ. కానీ ఇక్కడ వచ్చి మేము పంట పొలం సాగు చేయడానికి కారణం ఏంటంటే మంచి వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మేము. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా మిరప తోటలు వేస్తున్నాము. కానీ ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఏంటంటే గ్రీన్ ప్యాడ్లు, ఎల్లో ప్యాడ్లు 2 ప్యాడ్లు పెడుతున్నాము. కానీ ఈ ప్యాడ్లకి ఏంటంటే ఇంత ముందుకు ఇప్పుడు తేడా ఏంటంటే ఇంత ముందు గమ్ వచ్చేసి మనం ఇట్లా పట్టుకుంటే గమ్ అనేది ఉండేది కాదు. దాదాపు 10 రోజులు పెట్టిన 10-15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే అసలు ఏ దోమ కూడా పట్టేది కాదు. ఇప్పుడు వచ్చేసి ఇది మేము పెట్టింది దాదాపు వచ్చేసి 45 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎక్కడైనా కానీ ఒక గమ్ అనేది ఎక్కడగా ఇబ్బంది లేదు. విషయం చాలా బాగా అంటుకుంటుంది, చాలా బాగుంటుంది. కానీ దీంట్లో ఈ గమ్ వల్ల ఏంటంటే తెల్లనల్లి, పచ్చదోమ, ఎర్రనల్లి టోటల్గా వచ్చేసి ఏ దోమ ఉన్నా కానీ దాదాపు అంటకపోతుంది. కానీ ఈ గ్రీన్ ప్యాడ్లో వచ్చేసి తేనెటీగలు, నల్లదోమ టోటల్గా మీకు ఆగపడుతుంది చూడండి. నల్లదోమ, తెల్లదోమ మొత్తం టోటల్గా పోతే ఏది నల్లి ఉందో మొత్తం అంటకపోతుంది. కానీ దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే విషయం రైతులకు చెప్పేది ఏంటంటే మనకు దాదాపు మన చెట్టు మీద ఏముందో, ఏ నల్లి ఉందో, ఏ తోటలో ఏముందో అనేది విషయం మన కాడ ఫ్యాడ్కి వచ్చి మనం చూసుకుంటే ఏ స్ప్రే చేయాలనేది మనకి నిన్నటికి ఇవాళ డిఫరెంట్ ఏంది, తెల్ల నల్లి ఉందా, పచ్చ నల్లి ఉందా, లేకుంటే పూతలో నల్లి ఉందా, ఏంటి ఏ నల్లి ఉంది అనేది మనకు అర్థమైపోద్ది. దీన్ని చూసుకొని మనం స్ప్రే చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి. దాన్ని బట్టి ఏంటంటే మన తోటలో కూడా ఏ తెగుళ్ళు ఉన్నాయని కూడా అర్థమైపోతుంది అనమాట. దీన్ని బట్టేసి మేము ఏంటంటే స్ప్రే చేయడం వల్ల ఈ గత 30 ఎకరాలలో కూడా పంట చూడండి ఎట్లా ఉంది. ఒకసారి మీరు చూడండి, నా ఒకసారి చూపించాను నా పంట కూడా ఒకసారి వాళ్ళకి రైతులకి. ఏంటంటే మన పంట వచ్చేసి దాదాపు మేము 60-65 రోజులు అవుతుంది తోటలో వేసి. మనది ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు, ఎక్కడ కూడా వైరస్ అనేది కనిపించడం లేదు. దేనివల్ల అంటే మీ ఐకాస్ ప్యాడ్కి వేరే ప్యాడ్కి డిఫరెంట్ ఏంటంటే ఐకాస్ ప్యాడ్ ఎక్సలెంట్గా ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఎన్నో ప్యాడ్లు పెడుతున్నా. ఈ కంపెనీకి వేరే కంపెనీలకి ఏంటంటే ఇది గమ్ అనేది 40-50 రోజులైనా కానీ డిఫరెంట్ రావడం లేదు. ఇక్కడ చూడండి ఈ దోమకు కొత్త ప్యాడ్కి డిఫరెంట్ కాకూడదు. చూడండి మీకు ఈ ప్యాడ్ 45 రోజులైనా కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ చక్కచదరలే. కొత్త ప్యాడ్ ఇదో చూడండి. ఈ ప్యాడ్కి ఈ ప్యాడ్ డిఫరెంట్ ఏంటంటే ఈ ప్యాడ్లు ఇవాళ పెట్టిన ప్యాడ్లు ఎట్లా గమ్ ఉందో 40 రోజులు పెట్టిన ఫ్యాడ్లో కూడా అదే గమ్ము ఉంది. విషయం దాంట్లో డిఫరెంట్ అనేది ఎక్కడ తగ్గటంలా, వర్షం పడినా పోవటంలా. కనీసం మనము సబ్బు వేసి కడుక్కున్నా కానీ దాదాపు 1 డే దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు కూడా అట్లనే ఉంటుంది. కానీ కొబ్బరి నూనె అట్లా వేసుకొని కడుక్కుంటే కానీ పోవటంలా అనమాట. ఎక్సలెంట్గా ఉంది గమ్ము. ఏ రైతు అయినా కానీ నమ్మదగ్గ ఫ్యాడ్ ఐకాస్ కంపెనీ వాళ్ళది ఎవరైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా డిసిజన్ ఏంటంటే ఏ రైతు పెట్టుకున్నా కానీ చాలా బాగుంది కాబట్టి ఐకాస్ కంపెనీ అందరూ వాడండి అని మేము చెప్తున్నాం. వేరే కంపెనీ తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, కానీ ఈ కంపెనీ చాలా బాగుందని చెప్తున్నాం. విషయము చూడండి మీరు. విషయం ఏంటంటే మేము దాదాపు 30-35 ఎకరాలలో మేము ఇదే ప్యాడ్స్ వేరే ప్యాడ్స్ పెట్టినాం. అవి బాగాలేవనే ఉద్దేశంతో ఐకాస్ కంపెనీ తెప్పించేసి వేరే దగ్గర మేము చూసి కంపెనీ డీలర్ని అడిగేసి మాట్లాడేసి మేమే డైరెక్ట్ నుంచి తెప్పించి పెట్టుకున్నాము. చాలా బాగుందండి ఈ విషయం. మీ తోటి రైతులకు చెప్పుకోవచ్చు అండి ఇది ఎక్సలెంట్గా ఉందండి. ఏ రైతు అయినా కానీ ఏంటంటే మనం చెప్పేది కాదు, వాళ్ళు వాడితే ఏంటంటే వాళ్ళకి అనుభవాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. వేరే వాటికి వీటికి డిఫరెంట్ ఏంటంటే ఈ గమ్ మనకి మెయిన్ గమ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది మనకు కావాల్సింది. దాదాపు మేము 40-45 రోజులు అయినా కానీ ఎక్సలెంట్గా ఉంది విషయం. ఇంకా దాదాపుగా ఏంటంటే దీనికి డిఫరెంట్ చూడండి. ఇప్పుడు ఇదేంటి, ఇది సేమ్ ఇట్లనే గమ్ ఉంది, ఇది చూడు సేమ్ అట్లనే ఉంది, ఎక్కడ తగ్గటంలా అనమాట. విషయం ఎక్సలెంట్గా ఉంటుంది. వేరే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఫ్యాడ్ వాడి ఉంటారు. ఈ ఫ్యాడ్ దానికి ఇది పెడుతున్నాగానే వాళ్ళకి డిఫరెంట్ అనేది అర్థమైపోద్ది. ఎక్సలెంట్గా ఏంటంటే విషయం వాళ్ళు చూస్తున్నాగానే ఏ రైతు అయినా కానీ చూసుకున్నా వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టి ఆటోమేటిక్గా ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్గా వాడవచ్చు, ఇబ్బంది లేదు విషయం. చూడండి మేము దాదాపు 40-45 ఎకరాల పొలంలో వేసినాం. మేము దాదాపు 45 ఎకరాలు అంటే బాగుండబట్టే కదా వేసేది, లేకుంటే ఏం కదా. అంటే మీకోసం మీరు ఏదో వచ్చి మేము చెప్తున్నారనే విషయం కాదు, మా మనస్సాక్షిగా ఎక్సలెంట్గా ఉంది. ఏ రైతుగానే ఎక్సలెంట్గా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు విషయం. ఎందుకంటే మీకు అగపడుతుంది విషయం. చూడండి ఎంత నల్లి ఎంత ఉందో చూడండి. ఒక్కసారి మన ఫ్యాడ్ చూసిన మాడితే ఎంత దోమ ఉంది అనేది వేరే ఫ్యాడ్కి ఇట్లా అంటుకోదు. చూడండి అసలు ఎక్సలెంట్గా ఇది 40 డేస్లో ఎంత వచ్చిందో చూడండి, మీకు అది అగపడుతుంది. తెల్ల నల్లి ఉంది, పచ్చదోమ ఉంది, ఎర్రనల్లి ఉంది, పేనుబంక ఉంది, నల్ల నల్లి ఉంది. చూడండి తేనెటీగలు మొత్తం ఉన్న ఈ విషయం టోటల్గా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఇది వేరే ఫ్యాడ్కి వీటికి డిఫరెంట్. అదే వేరే ఫ్యాడ్కి ఏంటంటే అసలు కంటుకొని కూడా అంటుకోదు విషయం. టోటల్గా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎక్సలెంట్గా ఉందండి, ఇబ్బంది లేదు. ఏ రైతైనా వాడుకోవచ్చు. నమ్మదగ్గ ఫ్యాడ్ల విషయం ఐకాస్ కంపెనీ వాళ్ళది, ఇబ్బంది లేదు విషయము.
దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరు వాడినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు.